నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఆదివారం రెడ్డి కుల బంధువులు, మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో డప్పు చప్పులతో పోచమ్మ తల్లి బోనాలను నెత్తిమీద పెట్టుకుని ఎన్టీపీసీ మెయిన్ గేట్ వద్ద గల పోచమ్మ గుడికి చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా ఎన్టీపీసీ పట్టణ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు మొగుసాల రమణారెడ్డి మాట్లాడుతూ భక్తిభావంతో ఇలాంటి పోచమ్మ తల్లి ఉత్సవాలు ప్రజల్లో ఐక్యతను, ఆధ్యాత్మికతను పెంపొందించడమే కాకుండా భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. పోచమ్మ తల్లి దీవెనలతో రామగుండం ప్రాంతం పొల్యూషన్ లేని ప్రాంతంగా మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం కుల బంధువులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ఎన్టీపీసీ జ్యోతినగర్, కృష్ణానగర్ ఏరియా రెడ్డి సంక్షేమ సంఘం తరపున ప్రతి సంవత్సరం లాగే అమ్మవారి బోనాలోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ మెండుగా ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సులు ఆశిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఉగాది ముందు ఈ ఉగాది బోనాల కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయంగా మేము రెడ్డి సంఘం పాటిస్తున్నాం. అమ్మవారి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి, ఈ సమాజాన్ని చల్లగా చూడాలి. ఇక్కడ ఇంకా పారిశ్రామికంగా ఈ రామగుండం విలసిల్లాలి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలి. ఈ కాలుష్యం కూడా మానవ మాతృతో సాధ్యమయ్యేది కాదు. అమ్మవారే మంచి మా మీద ప్రేమ కటాక్షంతో, చల్లని చూపుతోని కాలుష్యాన్ని తగ్గించి ఈ ఎన్టీపీసీ మేనేజ్మెంట్కు ఒక మంచి ఆలోచన కలిగించి వాళ్ళ హృదయంలో ఒక మంచి భావన కల్పించి ఈ కాలుష్య నివారణ కోసం ఎన్టీపీసీ సంస్థ పూర్తి స్థాయిలో దీన్ని కంట్రోల్ చేసి ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండేటట్టుగా ఆశీర్వదించాల్సిన బాధ్యత పూర్తిగా అమ్మవారిదే ఉంది. అమ్మవారిని పూజించినాకనే 360 కోట్ల దేవతల కంటే ముందు పోషవ తల్లి అనేది ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయ ప్రకారమే మొట్టమొదలు ఈ ఉగాదికి ముందు మేము నిర్వహించుకునే కార్యక్రమం.
ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ సకుల జనాన్ని కూడా అన్ని కులాలు మతాలు లేకుండా ఎటువంటి భేదభావం లేకుండా అందరూ కలిసి మలిసి సమైక్యంగా ఐక్యతాభావంతో విలసిల్లేటట్టుగా అందరిలో ఒక మంచి గుణాన్ని మంచి ఆలోచనను ఆ అమ్మవారు ఉద్భవించేటట్టుగా చేయాలని పదే పదే అమ్మవారిని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ చల్లగా సంతోషంగా ఉద్యోగాలు వ్యాపారాలు పిల్లల చదువులు అందరూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదిస్తుందని మరీ మీ అందరి తరఫున ప్రార్థిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండలం కాకల్ర గ్రామంలో పాలగుట్టపై వేంచేసి ఉన్న సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. श्री रुक्मिणी समेत श्री संतान वेणुगोपालस्वामिनः कल्याण महोत्सवस्य सुदिनं सुवारं सुनक्षत्रं सुयोरं सुकर्णं चिरन्द्रवं सुधारावं सुशोभनानुकूलं सर्वे ग्रहाः एकादशस्राण भरदा वरदा चतुर्भुजानि चक्रादि
सच्चिदानंद विग्रह योगिनापति योगी योगी कोटिसूर समप्रभा ब्रह्मादिवासा भार्याता भार्या अयो निरंजना काव्यका कज्जलो जनः वृंदावन संजारी तुलसी रामोषणः विद्या कृष्णामृतो मायी परम पुरुषः संसारे कंसारे मरारी नरकान्तकः सत्सरक्षेत्रा दुर्योधन कुलान्तकः सत्यवा सत्यसंकल्पा सत्यमामृतोदि जगद्गुरु जगन्नाथो वेदनाथ विशारदः श्री विष्णु कृष्णाय वासुदेवाय हरे परमात्मने क्लेशनाशाय गोविंदाय नमो नमः। वासुदेव 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 ओम सद्गुरुभ्यो नमः। सभाये मोक्षे महाविठाजवतु श्री 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 सीताराम देवदेव मोक्षे महाविठाजवतु श्री 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 लक्ष्मण देवदेव कुलपति श्रीमान इतर लक्ष्मणदेव स्वामीदेव श्री भजनात्मक ब्रह्मांड नायक निर्वेल श्री लक्ष्मीपति स्वामी श्री वैकुंठ प्रभु श्री अभयनाथ प्रभु पूज्य महाविठाजवतु श्री 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 सीताराम गुरुदेव दिव्य निर्वहणలో ఆరుగొట్ట మీద కాకల గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. మనం బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించుకుంటూ ఆ స్వామి మన కోసం మన దగ్గరికి వేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ రాముల వారి మీద భక్తితో కీర్తనలు రచించిన త్యాగరాజు వారిని కూడా ఎదుర్కొన్నారు. ఆ స్వామి కూడా నమస్కరిస్తూ మన ఋషులు పెద్దలు కూడా అన్ని వ్యవస్థలని చాలా చాలా ఆలోచించి పరిశీలించి ఏర్పాటు చేశారు. అందులో దేవాలయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ చాలా చాలా ప్రధానం. దేవాలయం బాగుంటే మా అందరం బాగుంటాం, కుటుంబం బాగుంటే గ్రామం అంతా బాగుంటుంది, గ్రామాలు బాగుంటే దేశం మొత్తం చూసి దానికి పునాదిగా పెద్దలు వేసిన వ్యవస్థలు, పెద్దలు చేసిన వ్యవస్థను ఏర్పాటు చేసిన వ్యవస్థ. మరి ఈనాడు ఇటువంటి ఇబ్బందులు మనం చూస్తున్నాము, మీ అందరికీ బాగా తెలుసు. మరి దానికి పరిష్కారం ఏది అంటే మళ్ళీ మన మూలాలకి మనం తిరిగి రావాలి. ఇన్ని రకాల ఇబ్బందులు కూడా మన మూలమే సనాతన భారతీయమైన ఆ ధర్మానికి మనం దూరంగా జరగడం వల్ల ఇన్ని ఇబ్బందులు. కాబట్టి మీ అందరి మనం ఏమంటే మీ అందరికీ పుట్టిల్లు పెరుగుతుంది. అందరం కూడా మళ్ళీ మన మూలస్థానమైన దేవాలయానికి రండి. ఆ దేవాలయంతో అనుబంధం పెంచుకోండి. ఆ స్వామిని కుటుంబంలో ఒక వ్యక్తిగా చేసుకోండి.
ఇదివరకు రోజుల్లో ఇంటికి సున్నం వేయించాలంటే ముందు దేవాలయానికి రంగులు వేయించిన తర్వాత ఇంట్లో వేయించుకున్నారు. పండగకి ధాన్యం వస్తే ముందు ధాన్యం స్వామికి సమర్పణ చేసి ప్రసాదం చేయించి అప్పుడు ఇంట్లో వండుకోవడం. బట్టలు కొనుక్కోవాలంటే స్వామి సేవ చేసే వాళ్ళకి బట్టలు పెట్టి ఇంట్లో వండుకోవాలి. అలాగే వివాహాలు చేసుకోవాలన్నప్పుడు స్వామి బ్రహ్మ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ సంబంధించిన 968 చెక్కులను అందజేసిన గద్వాల శాసనసభ్యులు బన్న కృష్ణమోహన్ రెడ్డి. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెలలో రంజాన్, ఉగాది 2 ముఖ్య పండుగలు ఉండడంతో ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా 968 చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. గద్వాల టౌన్ మండలము కేటీతోటి మల్తగల్ గట్టు మండలం వచ్చిన ఎందుకంటే పండుగలు అందరూ కూడా ఆ పండుగలని దృష్టిలో పెట్టుకొని ఉగాది పండుగ అదేవిధంగా ఈ రంజాన్ పండుగ 2 పండుగలు ఉన్నాయి. ఈ పండుగల సందర్భంగా అందరూ కూడా మహిళలకి డబ్బు అవసరం చాలా ముఖ్యం. ఆ డబ్బు అవసరంతో ఉంటుంది. యాక్చువల్గా అయితే వచ్చే నెల 1వ తారీఖు తర్వాత ఇస్తామనుకున్నాం. చాలా మంది కూడా ఫోన్లు చేసి పండుగలు ఉన్నాయి, ఆ పండుగల సందర్భంగా అందరూ కూడా మాకు డబ్బులు అనేది అవసరం ఉంటాయనే విధంగా అందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఒకటేసారి ఇంతమందిని పిలుచుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఈ రోజే ఎక్కువ టైం బాగలేదేమో, కరెంటు కూడా లేదు, అన్ని కూలర్లు పెట్టి కరెంటు కూడా దయచేసి అర్థం చేసుకొని కొంతసేపు సమన్వయం పాటించి ఒకటేసారి అందరూ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. కొంత సమన్వయం పాటించి అందరూ కూడా ఈ చెక్కులు ప్రతి ఒక్కరు తీసుకుని పోవాలని నా మనవి. దయచేసి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా భోజనాలు కూడా చేసి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడికి వెళ్ళి మేము చెక్కులు తీసుకొని పోవాలని మనవి చేస్తూ మన మగవాళ్ళందరూ కూడా ఇంటికి పుట్టే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చెక్కులు తీసుకుపోయే వాళ్ళకి ఇబ్బంది. దయచేసి మీరందరూ కూడా చెక్కులు అందరూ ఆడవాళ్ళ పేర్ల పెట్టే ఉంటుంది. మీరు మగవాళ్ళందరూ కూడా తీసుకురావాలనుకుంటున్నారు. దయచేసి ఎందుకంటే ఇచ్చేటప్పుడు అక్కడికే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలో ఈ నెల 19న ట్రాన్స్జెండర్ దీపును ప్రేమ పేరుతో వంచి అత్యంత దారుణంగా నరికి చంపిన బన్నీని వెంటనే ఉరితీయాలని ట్రాన్స్జెండర్ కమిటీ ప్రతినిధి గోదావరికి చెందిన లాస్య డిమాండ్ చేశారు. గోదావరికి ప్రధాన చౌరస్తాలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాండిల్స్తో నిరసన ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని లాస్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివాని, భవానీ, అనిత, సుష్మా, శ్రీవర్ష, ప్రణవి, తన్విక, సీతామహాలక్ష్మి, గాయత్రి, శుభనంద, సంతోషిని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ట్రాన్స్ కమ్యూనిటీ అధ్యక్షురాలైన ఓరగంటి లైలా అమ్మగారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ దీపుకి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము గోదావరికని కమ్యూనిటీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాము. అయితే ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది. ఆ దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని, మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుడిని మాకైనా అప్పచెప్పాలి లేదా బహిర్గతంగా ఉరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి. అదేవిధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశా దీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇలాంటి కొత్త చట్టాలు ఏదైనా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరుణ అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకి దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ తరపున అవుతాము. అదేవిధంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ దీపుకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రతి జిల్లా నుండి పోరాడతామని మేము పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ కోరుతున్నాము. నా పేరు లాస్య, మాది గోదావరికని. హీనమైన స్థితికి మమ్మల్ని దిగజార్చి మమ్మల్ని ప్రేమించి వంచి మోసం చేసి మా దగ్గర ఏవైతే ఉన్నాయో లావాదేవీలన్నీ తీసుకుని శారీరకంగా మమ్మల్ని హింసించి కూడా ఇంత ఇబ్బంది పెట్టి ఈ రకంగా మనిషిని కోసి చంపడం అనేది మా అమానుషము. మీడియా మిత్రులందరికీ చెప్తున్నాం, అయ్యా మా తరఫున మీరందరూ కూడా పోరాడండి, మా కోసం మేము చెప్తుంది ఏదైతే ఉందో మాకు తెలుగులో కొన్ని మాట్లాడుతున్నాయి తప్పులుంటే మమ్మల్ని మన్నించి ఇది ఏదైతే ఉందో నేషనల్ లెవెల్లో కూడా ఆ నరేంద్ర మోడీ గారికి కూడా అర్థమయ్యే విధంగా మీరు ఏదైతే ఉందో ఈ సమావేశాన్ని అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని జంగంపల్లి గ్రామంలో గల వనదుర్గ పెద్దమ్మ తల్లి 18వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు బోనాలు, వనదుర్గ పెద్దమ్మ తల్లికి బోనాల కార్యక్రమం నిర్వహించి ఘనంగా పండగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు.
సభ్యులందరికీ ఈ యొక్క వార్షికోత్సవానికి ఈ యొక్క మూడవ స్థానాన్ని చూపించిన మా గుజరాత్ పెద్దలకు అందరికీ అలా పాదాభివందనం చేస్తూ ఈరోజు చాలా ఘనంగా ఇట్లనే ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలకు 10 సంవత్సరాల నుండి మేము జరుపుకుంటూ వస్తూ ప్రతి సంవత్సరం నుండి సంవత్సరానికి ఒకసారి కళ్యాణం జరుపుతూ ప్రతి 3 సంవత్సరాలకు పెద్దగా బోనాల పండుగ చేస్తూ మా కుల పెద్దలందరినీ మొత్తం మాకు బాగా సహకరిస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు పెద్దమ్మ పెద్దల కళ్యాణం జరుగుతూ నేను అధ్యక్షుడిగా వారిచ్చిన మా పెద్దలు కూడా నాకందరూ సహకరిస్తారు కాబట్టి వారందరికీ మరి పాదాభివాదనలు కోరుచున్నాను. జై జంగంపల్లి ఈ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాము. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ చేస్తాము. ప్రతి సంవత్సరము కళ్యాణ మహోత్సవం ఉంటుంది, జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఇది ఈ సంవత్సరం 18 సంవత్సరాల ఘనంగా చేసుకున్నాం పెద్ద పండుగ. ఇది నిన్న పోషమ్మ బోనాలు ఊరంతటా పోషమ్మ బోనాలు తీసినాము. ఈరోజు ఈ జెండావిష్కరణ ఉన్నది, గణపతి పూజ మరియు నవగ్రహ పూజ, మళ్ళా పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణము, అన్నదానం ఉన్నది. ఈరోజు రేపు 2 రోజులు అన్నదానం చేస్తున్నాము. మా ముద్రాజులందరూ ఐక్యంగా ఉండి మాకు 18 సంవత్సరాల నుంచి మేమందరం కలిసి ఘనంగా పండుగలు చేసుకుంటూ అన్న సంతర్పణాలు చేస్తున్నాము. బాగా అమ్మవారు కూడా చాలా మాకు మంచి ఆశీర్వాదం ఇస్తుంది. మా అమ్మవారి దయ వల్ల అందరం మా ముద్రాజ్ సదరు సంఘం అందరూ పేరున అందరికీ పాదాభివందనాలు. వాళ్ళకు కూడా అందరికీ మంచి ఐశ్వర్యాలు ఆరోగ్యం ఉండాలని మా పెద్దమ్మ తరఫున అందరికీ కోరుకుంటున్నాం. नमस्ते ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दैवी प्रचोदयात्. ముందుగా జంగంపల్లి గ్రామ ప్రజలకు ముదిరా సర్వ సంఘం సభ్యులందరికీ కూడా పెద్దమ్మ దేవాలయము 18వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ముదిరా సగర సంఘ సభ్యులందరూ కూడా ఎంతో ఐకమత్యంతో ఉండి చాలా పెద్ద సంఘము మా గ్రామంలో. కానీ ఎవరు కూడా ఎటువంటి వేషధార పోకుండా మంచిగా ఐకమత్యంగా ఉండి ప్రతి సంవత్సరము ఈ పెద్దమ్మ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటగా ఈసారి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చాలా ఘనంగా ఈ యొక్క వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం కళ్యాణం జరుగుతుంది. ఈసారి 5వ సంవత్సరం కాబట్టి అంటే మొత్తం 18వ వార్షికోత్సవము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చాలా ఘనంగా చేస్తుంటారు. ఈసారి ఘనంగా చేసే ఉత్సవం కాబట్టి 5 రోజుల పండుగ జరుగుతుంది. నిన్న పోచమ్మ బోనాలు జరిగినాయి. ఈరోజు ఇక్కడ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రత్యేకంగా మొదటగా ధ్వజారోహణం జరుగుతుంది. అంటే ముదిరాజు వారి జెండాను ఎగరవేయడం జరుగుతుంది. తదనంతరం అన్ని దేవాలయాల్లో ఉన్న ప్రతివార దేవతలకందరికీ కూడా కూష్మాండ బలి అలాగే నారికేల బలి జరిగిన తర్వాత మంటప పూజ, తర్వాత విశేషముగా ఆ మూర్తులకు పంచామృత అభిషేకము, తర్వాత అలంకరణ జరుగుతుంది. తర్వాత ఆవాయుధ మంటప పూజలో జరిగినటువంటి దేవుల యొక్క పూజలో ఆవాహనం అలాగే యజ్ఞం కూడా జరుగుతుంది. దాని తదనంతరం పెద్దమ్మ పెద్దరాజుల యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దానికి విశేషంగా చాలామంది భక్తులు కూడా ఓడి బియ్యాలు తీసుకొని మంగళారతులు తీసుకొని మహిళామూర్తులందరూ కూడా తరలి వస్తారు. ఆ కళ్యాణం అనంతరము
అమ్మవారికి ఓడి బియ్యం పోయడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం విశేషముగా ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటి నుండి కూడా ఖచ్చితంగా బోనం తీసుకొని అమ్మవారికి వచ్చి ఊరేగింపుగా బోనాలు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ అమ్మవారికి ఆ బోనాన్ని సమర్పిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం ఉత్సవాలు చాలా ఘనంగా ప్రతి సంవత్సరము వృద్ధిలోకి తీసుకుంటూ సంఘ సభ్యులందరూ కూడా మంచిగా ఐకమత్యంగా ఉంటూ ప్రతి సంవత్సరం కింద విశేషముగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ధన్యవాదాలు. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా పీవైఎల్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించి అమరవీరులకు కాగడాలతో ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా ఆరుమల తిరుపతి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం రావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన యువ కిషోరాలు షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల ఆశయ సాధనకు అమరవీరుల స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకుని పోరాడాలని అన్నారు. అమెరికన్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. అమెరికన్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. మోడీ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశీల యువజన సంఘం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నూతన ప్రజాస్వామిక విప్లవం. अमर है कॉमरेड शहीद भगत सिंह राजगुरु सुखदेवलु अमर है कॉमरेड शहीद भगत सिंह राजगुरु सुखदेवलु अमर वीरुలకు जोहार अमर वीरुలకు వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ. జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం. ఉరికొయ్యలను ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిద్రిస్తామంటూ నూనె మీసాల లేత వయస్సులో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించినటువంటి అమరవీరులు కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల 94వ వర్ధంతి సభను మనం ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘాలైనటువంటి పీడీఎస్సీ పీవైఎల్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దంపేట గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. ఆనాడు ఉన్నటువంటి వలసవాదులకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడిన తీరును చూస్తే ఇప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కాదు, వాళ్ళ పాలనలో వాళ్ళ స్థానంలో వచ్చినటువంటి నల్ల దొరలకు కూడా ఒక రకంగా భగత్ సింగ్ పేరు చెప్తే నేడు కూడా ఉచ్చబడే పరిస్థితి ఉంది. భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి విప్లవకారులు ఈరోజు భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ ప్రజల విముక్తి కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పిస్తూ ఒక రకంగా చెప్పాలంటే ఆదివాసీ హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం దండకార్యంలో ఉన్నటువంటి ఆదివాసులను ఎల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి చూస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ వీరుడు చిందిస్తున్నటువంటి రక్తం వెలకట్టలేంది. వారి అమరవీరుల ఆశయాల సాక్షిగా మనం మున్ముందుకు పోవాలని ఈ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా మనం అందరం పునరంకితమై ఈ తెల్లదొరల స్థానంలో వెళ్తున్నటువంటి నల్లదొరలను తుదముట్టించేంత వరకు మన పోరాటాన్ని ముందు కొనసాగించాలని పిలుపునిస్తున్నాం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించినటువంటి మహా గొప్ప వీరుడు కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ నేటికి 94 సంవత్సరాలు అవుతుంది. నవ్వుతూ 23 సంవత్సరాలలోనే నూనూగు మీసాల వయసులోనే నవ్వుతూ ప్రజల కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని సైతం ఉరి కంబాన్ని ఎక్కి ఆయన యొక్క 94వ వర్ధంతిని ఈరోజు పెద్దంపేట విప్లవాల పురిటిగడ్డ అయినటువంటి పెద్దంపేటలో జరుపుకుంటున్నాము. ఈ యొక్క సభకు ఇచ్చేసినటువంటి అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తూ నూతన సంవత్సర పంచాంగం ఆవిష్కరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గృహంలో హైదరాబాద్లో శ్రీ విశ్వవాసనామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ చేశారు. అధ్యక్షులు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ డీడీఎన్ పూజార్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుందని అన్నారు.
విశ్వనామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మహోత్సవం ఆవిష్కరించినటువంటి గౌరవ మంత్రివర్యులకి ఆశీర్వచనాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఈవెంట్ ఫంక్షన్ హాల్లో జిల్లా బీజేపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. వారితో పాటు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, నాగర్ కర్నూలు బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థి భరత్ ప్రసాద్, పార్టీ జనరల్ సెక్రటరీ డీకే స్నిగ్ధారెడ్డి, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు నూతనంగా జోగులాంబ గద్వాల జిల్లాకు ఎన్నికైనటువంటి రామాంజనేయులు గారికి ముఖ్య కార్యకర్తల యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా మాజీ ఔద్యోగిక అధ్యక్షుడు బాధ్యతలను రామారెడ్డి గారి కాపాడుతున్నటువంటి వారు రామచంద్రరెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మనకందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ పక్కన ఆంధ్రప్రదేశ్ పక్కన పొద్దునైతే రోజులైతే ఆనందం పెట్టించి ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు, అదేవిధంగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించినటువంటి రామాంజనేయ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ కు పోటీ చేసినటువంటి అభ్యర్థి అయినటువంటి భరత్ ప్రసాద్ గారు, అదేవిధంగా జయలక్ష్మి గారు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరుగా నాయక నమస్కారాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించినటువంటి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గోదావరికని పట్టణ శివార్ ఫోరింగ్ లైన్ ఈద్గా సమీపంలో ఉన్న ముస్లిం మైనారిటీ కబ్రిస్తాన్ ప్రహారీగూడ నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందన్నారు. ఇదే క్రమంలో ప్రహారీగూడ నిర్మాణానికి ₹1 కోటి నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రంజాన్ పండగ సందర్భంగా ఈరోజు బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అటు మున్సిపల్ సింగరేణి అధికారులు సమిష్టిగా ఎంఆర్ఓతో సహా మా మైనార్టీ నాయకులందరితో అన్ని మసీదుల సంబంధించిన నాయకులతో మాట్లాడి ఇక్కడ గోదావరికని, ఎన్టీపీసీ, రామగుండం, అదే మాదిరి ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈద్గాలు ఉన్నాయో అన్ని రకాల ఏర్పాట్లు, టెంట్స్, వాటర్ ఫెసిలిటీస్, హాల్స్, సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి.
పూర్తి స్థాయి లైట్లు, స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా మాట ఇచ్చాం, అనేక సార్లు మాట్లాడాం. కాంపౌండ్ వాల్ టెండర్ కంప్లీట్ అయింది. ఇవాళ స్వయంగా నేను ఆర్జీవన్ జిఎం గారు సింగరేణి అధికారులు ఇది సింగరేణితో చేపిస్తామని చెప్పినాం. ఇలా గోడ వారితో కట్టిస్తూ ఉన్నాం. ప్లాట్ఫామ్ ఇప్పుడే మొదలు పెడదాం అనుకున్నాం. అయితే పండగ తొందరలోనే ఉంది, అది క్యూరింగ్కి ఇంకా సమయం పడుతుంది కాబట్టి పండుగ అయిన తెల్లవారి నుంచే ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరి మైనార్టీ పెద్దల సలహా ఈద్గా బక్రీద్ వరకు బ్రహ్మాండంగా పూర్తి స్థాయి గోడతో పాటు ఎలక్షన్ల ముందు నేను మాట్లాడాను, మంచి గార్డెన్ లా చేస్తాం, బ్యూటిఫుల్ సిమెంట్ ప్లాట్ఫామ్ చేస్తాం అని చెప్పడం జరిగింది. అవి చేసి చూపిస్తాం. ఇక్కడ అదే మాదిరిగా మాస్క్ అక్కడ కూడా ఈద్గా మాస్క్, అదే మాదిరిగా ఎన్టీపీసీలో అక్కడ కూడా, రామగుండంలో ఈద్గా కబ్రస్థాన్, ఇవి ఇమ్మీడియట్ చేసేటువంటి కార్యక్రమాలు. దీంతో పాటు షాదీఖానా ఉర్దూ గారికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయినాయి. డబ్బు తీసుకొచ్చాం, టెండర్లు వేసి షాదీఖానాను కూడా మిగిలిన 2 షాదీఖానాలు పూర్తి చేస్తాం. ఇంకొక రామగుండంలో ఉన్న మిగిలిన దాన్ని కూడా ప్రారంభం చేస్తాం. దాంతోపాటు ఐలియాజిస్ సంబంధించిన దాన్ని కొత్త ఈద్గా నిర్మాణం కూడాతో పాటు ఆడ కూడా ప్లాట్ఫామ్, అన్ని ప్రాంతాల్లో కూడా ఏవేవైతే కమిట్మెంట్స్ మైనారిటీస్ అవి చేస్తూ పోతున్నాం. ఇవాళ ప్రతి ఒక్క ధర్మాన్ని కాపాడుతూ ఈ యొక్క రామగుండం నవనిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మార్పు మొదలైంది. కనివిని ఎరగని రీతిలో ఏ రాష్ట్రంలో ఎక్కడ నియోజకవర్గం లేని విధంగా ఇలా రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీ కుటుంబ సభ్యుడిగా అవకాశం నాకు ఇచ్చినందుకు మాట్లాడుతున్నాను. ఇవాళ సాగునీరు, తాగునీరు ఇచ్చే కార్యక్రమం చేసినాం. గోదావరికంలో ఒక చుక్క నీళ్ళు కూడా నష్టం రాకుండా ఎండాకాలం కూడా పూర్తి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఇవన్నిటిపైన కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బురదవాద్ జల్లే వాళ్ళకు కూడా మీరే జవాబు చెప్పాలి. మీడియా పరంగా విలువలేని వారికి నేను మాట్లాడుతా ఇంకా దానికి అర్థం ఉండదు కాబట్టి వారి విజ్ఞతకు వదిలేస్తూ ప్రజాభిమానం కొరకు నిరంతరం కుటుంబ సభ్యుడిగా సేవ చేయడమే ఒక సంకల్పం, అభివృద్ధి సంకల్పం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. సహకరించమని మీకు అనుకుంటున్నాం. ఎవరైనా ఇట్లా అయితే ఆలోచన రావాలి. చేత బలబట్టి దూరం దూరం ప్రకాష్ భయ్యా
భగత్ సింగ్, రజ్గురు సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా డీవైఎఫ్ఏ సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలతో కాగడాలతో ర్యాలీ నిర్వహించి ప్రధాన చౌరస్తాలు ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వైయాకయ్య, డీవైఎఫ్ఏ జిల్లా కార్యదర్శి కె సాగర్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని యుక్త వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ అని వారి యొక్క స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నేటి మతోన్మాద శక్తులైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ వక్రీకరిస్తూ వారి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. 94వ వర్ధంతిని సిపిఎం పార్టీ డివైఎఫ్ఐ గోదావరికని పట్టణంలో ఘనంగా తనకు నివాళులర్పించడం అనేది జరుగుతుంది. భగత్ సింగ్ ఏ కలైతే కన్నాడో, భగత్ సింగ్ ఎవరి కోసం అయితే పోరాటం చేశాడో, సామ్రాజ్యవాదులు ఈ దేశంలో ఉండకూడదు, పరాయి పరిపాలన ఈ దేశానికి అవసరం లేదు, ఈ దేశ పరిపాలన మనది మనకే ఉండాలని పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళపైన బాంబుల దాడులు చేసిన ఒక ప్రధానమైన పోరాట యోధుడిగా భారతదేశానికి నిలబడ్డవాడు. కానీ ఇవాళ భగత్ సింగ్ కన్నా కళలు ఏవైతే ఉన్నాయో, భగత్ సింగ్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ సామ్రాజ్యవాదులు, మతోన్మాదులు అడుగడుగున కూట్టుపడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు భారతదేశంలో మరి అందరూ సమానంగా ఉండాలని, భారతదేశానికి స్వాతంత్రం కాదు స్వాతంత్రం ఉండాలని, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ఉండకూడదని అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన భగత్ సింగ్ మరి అందరూ అనేక మంది అమరులయ్యారు. కానీ ఈ రోజు భగత్ సింగ్ ను ఇవాళ పేరెత్తడం కూడా మతోన్మాదులు సాహసించిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఢిల్లీలో నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన మతోన్మాద పార్టీ ఇవాళ ఢిల్లీ సీఎం మరి కార్యాలయంలో అంబేద్కర్ బొమ్మ లేకుండా, షహీద్ భగత్ సింగ్ బొమ్మ లేకుండా, వాళ్ళ విగ్రహాలు లేకుండా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ రోజు కమ్యూనిస్టు పార్టీగా ఇవాళ మొత్తం ఈ దేశంలో ఉండే మతోన్మాదకు వ్యతిరేకంగా షహీద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా శపథం చేసుకోవడం చేస్తున్న అవసరం ఉంది. అందుకోసమే ఈ రోజు మతోన్మాదులకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఇవాళ మొత్తం ఈ దేశ ప్రజలు మరి పోరాడవలసిన అవసరం ఉందని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది. డివైఎఫ్ఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఏదైతే భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులు కోరుకున్నారో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, కులమతాలకు వ్యతిరేకంగా లేని సమాజం నిర్మించాలని, అందులో ముఖ్యంగా యువత ప్రధాన పాత్ర పోషించాలని వాళ్ళు ఏవైతే కలలు కన్నారో దానికి అనుగుణంగా ఈరోజు డివైఎఫ్ఐ పోరాటం చేస్తూ ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఆధునిక సమాజంలో కూడా యువత అంతా కూడా మద్యం, గంజాయి, ఇతర వాటికి మత్తు పదార్థాలకు బానిసలయ్యి ఆనాడు స్వాతంత్రోద్యమంలో కీలకంగా పనిచేసి మనకు స్వాతంత్రం రావడానికి కృషి చేసిన నాయకుల్ని కూడా గుర్తుంచుకోకపోవడం చాలా బాధాకరం. అందుకే డివైఎఫ్ఐగా అదేవిధంగా సిపిఎం పార్టీగా కూడా ఇప్పుడున్న యువతను మత్తు పదార్థాలకు దూరంగా చేసి మన స్వాతంత్రోద్యమంలో పనిచేసిన మహనీయుల చరిత్రలను తెలిసే విధంగా స్టేటు నో డ్రగ్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఛాంపియన్లు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నది. వీటన్నింటినీ కూడా భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల స్ఫూర్తితో నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఇందులో అందరూ కూడా యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ బీజేపీ మతోన్మాదానికి, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి బానిసకు వ్యతిరేకంగా చేసే ఈ క్యాంపెయిన్లలో పాల్గొనాలని డివైఎఫ్ఐగా మేము కోరుకుంటా ఉన్నాం. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో పీవైఎల్, పీడీఎస్యూ, సిపిఐ, ఎంఎల్, మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల 94వ వర్ధంతి సందర్భంగా గ్రామంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెండ్యాల రమేష్, బండి అశోక్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ఉరికమ్మ ఎక్కిన వీరులు నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు. జిందాబాద్
తుపాకి ఎదుల దాచుకొని మారు వేషముల నావనెక్కినవు మేజరుడయ్యరు కొంపజేరినవు తలుసుకోరని తల్లిని తండ్రిని జిందాబాద్ విజయ సంఘం సిపిఎంఎల్ ప్రజాపతి మోస్లై సిపిఎంఎల్ ప్రజాపతి మోస్లై అమరవీరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను జోహార్ అమరవీరులకు సాధిస్తాం అమరవీరుల ఆశయాలను కొయ్యలు శిరసాలలు కొయ్యలు శిరసాలలు భగత్ సింగ్ తమ్ములం భరతమాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం జోహార్ అమరవీరులకు సాధిస్తాం అమరవీరుల ఆశయాల్ని వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపతి మోస్లై వర్ధంతి ఈ పెద్దంపేట గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజున్న పరిస్థితులకి కామ్రేడ్ భగత్ సింగ్ 23 సంవత్సరాలకే ఉరితాన్ని ముద్దాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు నా యొక్క మరణంతోటైనా ఈ యొక్క దేశ ప్రజలు పోరాటాలకు సిద్ధమవుతారని చెప్పేసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడతారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఉరితాడును మెడలు వేసుకున్న పరిస్థితి. ఆ రోజు పార్లమెంట్లో బాంబు వేసి ఈ యొక్క సమస్యలను బయటికి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు బాంబు వేసిన సందర్భంలో బయటికి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులకు లొంగిపోయి ఈ యొక్క ప్రభుత్వానికి ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోయి ఈ ప్రజల యొక్క జీవితాలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉరితాడును ముద్దాడినటువంటి పరిస్థితి. అప్పటికి ఒక 7 సంవత్సరాల రాజకీయ జీవితంలో గాంధీజీ కన్నా ఎక్కువ పేరున్నదంటే కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులకు మాత్రమే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఆ రోజు జరిగినటువంటి దాడికి ఈ యొక్క బ్రిటిష్ గుండెల్లో దడబుట్టి ఆ రోజు చర్చలకు వచ్చినటువంటి పరిస్థితి. భారతదేశం స్వాతంత్రం రావడానికి ముఖ్యమైన ఒక ఘట్టంగా మనం అభివర్ణించవలసిన అవసరం ఉంది. కామ్రేడ్ ఆ రోజు వచ్చిన స్వాతంత్రం ఈ రోజు మనం నల్లదొరల కింద మనం బతకాల్సిన పరిస్థితి ఉంది. ఈ నల్లదొరలు అనేవాళ్ళు ఈ యొక్క సామ్రాజ్యవాదానికి ఉపయోగకరంగా ఉన్నారన్నది కూడా మనం భావించవలసిన అవసరం ఉంది. ఈరోజు దేశ ప్రధాని ఒక మూఢత్వాన్ని, మతతత్వాన్ని, కులతత్వాన్ని పెంచి పోషించే పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ రోజు కరోనా టైంలో ఈ యొక్క భారత ప్రధాని చప్పట్లు కొడితే మనకు ఈ యొక్క దీపాలు వెలిగిస్తే కరోనా వైరస్ అవుతుందని చెప్పేసి ఒక మూఢత్వమైన భావాలతోటి ప్రజలందరినీ ఓ రకమైన భావాలకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఈ రోజు వరకు కూడా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఈ యొక్క హక్కులను కాలరాసే విధంగా తయారు చేసి ఈ యొక్క భారత రాజ్యాంగం ప్లేస్ లో ఈ యొక్క భారత రాజ్యాంగం ప్లేస్ మనుస్మృతిని పెట్టే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి కూడా మన ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున్న పరిస్థితులలో నిరుద్యోగం అనేది పెరిగిపోతా ఉన్నది. ఈ రోజు 40% ప్రజలు మన దేశంలో కొనుక్కోవడానికి, వస్తువులు కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి డబ్బు లేని పరిస్థితి, ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఈరోజు పత్రికలు చెప్తా ఉన్నాయి. 100 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఇసుక దందా కోసం గోదావరికని ఎండబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖజానాను కొల్లగొడుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలోని టీబీజీ కేసు కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్రతో కలిసి మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నీరు లేక ప్రజలు తల్లడిల్లుతున్నారని, పంట పొలాలు ఎండిపోయి ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా అని ఆయన ప్రశ్నించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం,
బొడ్డు రవీంద్రన్న గారు, జై తెలంగాణ, నారదాసు మారుతి గారు, మెతుకు దేవరాజు గారు, సీనన్న గారు, గురి వెంకన్న గారు. విధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనేటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి కేసీఆర్ గారిని కలిసి మీరున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, దయచేసి మీరు ఆలోచించండి. మా రైతుల పక్షాన మీరు అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు, ఇప్పుడు కూడా దీనికి ఒక పరిష్కారం ఆలోచించండి అని వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి దాన్ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడేటువంటి విషయాన్ని చూస్తే చాలా విచిత్రంగా కనబడతా ఉంది. కానీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, ఇది ఇంతటితో ఆగేది కాదు. ఖచ్చితంగా మీరు కాళేశ్వరం డ్యామ్ లో ఏదైతే క్రాక్ వచ్చినటువంటి 1, 2 పిల్లర్లను మీరు కావాలనే రిపేర్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తుండ్రో ఈరోజు సమాజానికి అర్థమవుతుంది. ఈరోజు పేపర్లలో కూడా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. దాదాపుగా మరి 2,99,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక ఇక్కడ అందుబాటులోకి వస్తున్నది. దాదాపుగా కోట్లాది రూపాయల ఇసుకను మీరు కొల్లగొట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం. ఈరోజు ఏదైతే చెక్ డ్యామ్ల ముంగన కావచ్చు, గోదావరి మొత్తం కావచ్చు, ఈ బ్యారేజీల దగ్గర కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మితమైనటువంటి అన్ని ప్రాంతాలలో మరి వేలాది కోట్ల రూపాయల ఇసుకను కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఈ కుట్రలో రైతులు చనిపోయినా పర్వాలేదు, పొలాలు ఎండిపోయినా పర్వాలేదు, పంటలు నాశనమైనా పర్వాలేదు, మేం బతకాలే, ఈ ఇసుకను మేము అమ్ముకోవాలి, ఈ ఇసుక అమ్ముకోవడానికి ఎవరు చేస్తే మాకేంది అనేటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నమాట వాస్తవం. దీనికి తప్పకుండా మరి తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు ఆలోచించే రోజు వస్తున్నది. దీన్ని కూడా మేము కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే డ్యామ్ను మీరు రిపేర్ చేయకుండా ఎంతకాలం ఉంటారో, ఎట్లా చెయ్యరో దానికి ఖచ్చితమైనటువంటి ఒక కార్యాచరణ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేపట్టి నీళ్లు ఆపేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గోదావరికని రామగుండం ప్రాంతం నుంచి ఈ గోదావరి గోస పేరిట ఎవరైతే మా సోదరులు సోదరిమణులు మరి కోరకంటి చంద్ర గారి, రవీందర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పాదయాత్రలో పాల్గొని మరి మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చూపించినటువంటి మా మహిళా తల్లులకు మరి ముఖ్యంగా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. పార్టీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని, మీ సేవలను సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తిస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. రామగుండం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధి పొందిన 171 మందికి ₹1,71,00,000 చెక్కులను రామగుండం ఎమ్మెల్యే మకాం రాష్ట్రకు లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు రామగుండం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతూ రాష్ట్రాన్ని సంక్షేమంలో, అభివృద్ధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. మరియు షాదీ ముబారక్ చెక్కులు రావడం జరిగింది. ₹1,71,00,000. ఇంతవరకు మన గౌరవ ఎమ్మెల్యే గారు విజయం సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ₹6 కోట్ల చెక్కులను కేవలం రామగుండం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ మక్కాం సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి చేస్తూ ఈరోజు
ఇది నిరంతరం నేను చెప్తూనే ఉంటా, మీరు ఆశీర్వదిస్తూనే ఉండాలి. పెద్దలు మీరందరూ గమనిస్తా ఉన్నారు. 14 నెలల సమయం మన ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వాహకులు గౌరవ స్థానిక ఎంఆర్ఓ గారికి, నాతో పాటు వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి, స్వామి గారికి, కార్పొరేటర్స్ కి, శ్రీనివాస్ టౌటోజన్ గారికి, ముస్తఫా గారికి, ప్రకాష్ గారికి, తేజస్వినికి, చాలా మంది కార్పొరేటర్లు కాబట్టి 50 మంది కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఔత్సాహిక కార్పొరేటర్లు నిలబడే అవకాశం ఇచ్చినారు. మరొకసారి ధన్యవాదాలు. ఇది నిరంతరం నేను చెప్తూనే ఉంటా, మీరు ఆశీర్వదిస్తూనే ఉండాలి. పెద్దలు మీరందరూ గమనిస్తా ఉన్నారు. 14 నెలల సమయం మన ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రాంత నాయకులు శ్రీధర్బాబు గారు, బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ అంతా కూడా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమాలను తీసుకొచ్చారు. మీ అందరికీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచితంగా బస్సు, 200 కరెంటు ఉచితంగా యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నాం, 500కు గ్యాస్ ఇస్తా ఉన్నాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, రైతు పండించిన పంటకు ధర కలిగిస్తున్నాం, 500 బోనస్ ఇస్తా ఉన్నాం. దాంతో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు కూడా ఇస్తూ, అది కూడా సరిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా రామగుండంని గతంలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. నేను కాదు, నిజాయితీ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నాం. రాజకీయ నిందలు వేసే వాళ్ళు తప్ప, మేము ఈయనను తిడితేనే బాగుపడతామనే వాళ్ళు తప్ప, మాకు గుర్తింపు వస్తుందనే వాళ్ళు తప్ప, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఒక ఇల్లు కట్టాలంటే ఈరోజు తవ్వకాలు ప్రారంభిస్తే 1.5 సంవత్సరం ఇల్లు కట్టడానికి అవుతుంది. అలాంటిది ఒక నియోజకవర్గం 15 సంవత్సరాలుగా యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తా ఉన్నాం. తెలంగాణ ఇల్లంపల్లి నుంచి, మన ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి సాగు తాగునీరు లేదు, కానీ ఇవాళ సాగు తాగునీరు ఇస్తా ఉన్నాం. పల్లె ప్రాంతాల్లో ఇక్కడికి పోయిన రోడ్లు, లైట్లు, డ్రైనేజీలు కట్టినాం. రైతులను ఆదుకుంటున్నాం. చదువుకున్న వారికి 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ మన దగ్గర కాంట్రాక్ట్ కార్మికుడికి 5,000 రూపాయల బోనస్ ఇచ్చినాం. మా స్వామి చెప్తా ఉన్నాడు, మొన్న మున్సిపాల్లో 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం లేదు, ఉన్న వాళ్ళకి జీతం లేదు. కానీ అలాంటి వారికి కూడా ఇవాళ గౌరవ వేతనంగా వారికి 6 నుంచి 8,000, 10,000 రూపాయలు ఇచ్చి 125 మందికి అలా మున్సిపల్లో ఉద్యోగాలు ఇచ్చినాం. అయితే అనేక మంది స్థానికంగా ఉన్నటువంటి యువతకి, మెడికల్ కాలేజీలో మహిళలకి, ఓసీపీలో, ఎన్టీపీసీలో, ఆర్ఎస్ఎల్లో 1 రూపాయి లేకుండా ఉచితంగా వాళ్ళకి భోజనాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. మేము చేసేదల్లా చెప్పింది చేసింది చెప్పుకోలే, పోయిన వాళ్ళేమో ఏం చేయకుండా అన్ని చేసామని చెప్పి మాయ మాటలు చెప్పారు. అదే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎక్కడైనా నిరంతరం గత ప్రభుత్వంలో ఇలా పెన్షన్ టైం పిలిచి ఎక్కడ ఇవ్వలే. మేము ప్రతిసారి, ఇది ఎన్నోసారి, 5వసారి శాసనసభ్యుడు అయిన తర్వాత 5వసారి 6,67,66,922 అంతేనా? ఇంత డబ్బును ఈ యొక్క 14 నెలల్లో ఇచ్చినామంటే
మీ పట్ల మాకున్న ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒక్కసారి విఘ్నులైన మీరందరూ ఆలోచించాలి. హాస్పిటల్ ఉంటే నీమ్స్ హాస్పిటల్లో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఒకరికైతే 12 లక్షల రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర కూడా ఈ రామగుండానికి దక్కింది. ఇది కేవలం అర్బన్లో మాత్రమే. మళ్ళా రూరల్లో అదనంగా డబ్బు ఇచ్చినాం, అంటే సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చినాం ఇప్పటివరకు. ఈరోజు కూడా 1,71,19,836 రూపాయల చెక్కులను ఇవాళ ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరికీ ఇవాళ మీరు పెళ్లిళ్ళు చేసి మీ బిడ్డలకి కళ్యాణ లక్ష్మి కావాలన్న కానీ ఇవాళ చేదోడు వారిగా మా వంతు సహాయం, రేవంత్ రెడ్డి గారి సహాయం, ఈడ నిలిపించిన ఈ మీ యొక్క కుటుంబ సభ్యుడు, మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్న సహాయం ఈరోజు మీకు ఇవ్వబోతా ఉన్నాం. గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో 3 కోట్ల రూపాయలతో సింగరేణి యాజమాన్యం చేపడుతున్న అభివృద్ది పనులకు ఆదివారం రామగుండం ఎమ్మెల్యే మక్కంసింగ్ రాష్ట్రకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి జాతర ప్రాంగణంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే జీఎం మాట్లాడుతూ గోదావరికనిలోని గోదావరి నది ఒడ్డున జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మేడారం జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందని అంటున్నారు. ఫోటో తీసినప్పుడు చేయి అట్లా అమ్మ చేయడం बृहस्पति मुहूर्तकाले नवानां ग्रहाणामत्यन्त आनुकूल्य बलसिद्धिलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां मुहूर्तकाले नवानां ग्रहाणामत्यन्त अनुकूल्यता सिद्धिरस्तु अपूर्वामृतमद्यामस्तिनाथ प्रभोनिधिं श्रियं देवीमुपश्रीर्म గోదావరిలో దిగి స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుందని మెట్లు రైలింగ్ చేసుకోవడము, వెనకాల సైడ్ల బట్టి ఇక్కడికి వచ్చి అమ్మని దర్శనం చేసుకున్నప్పుడు వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఉంటుంది. క్షేత్ర ప్రాంత ప్రజలు అందరూ ఎన్నో ఏండ్లుగా అమ్మని ఇక్కడ గోదావరి ఒడ్డున సమ్మక్క జాతరని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే గత సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో మంచిగా జరిగింది. అయితే కొన్ని ఇబ్బందులు గమనించి నీళ్లు 6 లక్షల పైన జనాలు భక్తులందరూ కూడా సందర్శించుకున్నారని చెప్పి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ గారు, ప్రసాద్ గారు, గోపాల్ గారు, శ్రీనన్న గారు, మాంకాళి గారు, ఈఓ గారు, కృష్ణారెడ్డి గారు,
కిరణ్ బాబు గారు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మిత్రులకి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. సమ్మక్క సారక్క ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. మేడారం తర్వాత రామగుండం ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు జరుగుతూ ఉంటుంది, కానీ రామగుండంలో లక్షలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గోలివాడ, రామగుండం నియోజకవర్గంలో తకలపల్లి, వేమనూరు, ఒక ఎత్తు గోదావరి ప్రాంతంలో అయితే గోదావరి కనిలో గోదావరి నది ఒడ్డున దాదాపు లక్షల మంది వచ్చేది. పోయిన సంవత్సరం సింగరేణి, RFCL, NTPC, మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పుటాపుటిగా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగినప్పుడు ఒక పండుగ మాదిరిగా మినీ మేడారంగా దాదాపు 6 లక్షల పైన జనాలు భక్తులందరూ కూడా సందర్శించుకున్నారని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కారణం చేస్తుంటే మళ్ళీ వచ్చినప్పటికల్లా మళ్ళీ పూర్తిగా మునిగిపోయి నీళ్ళలో వరదలకో వర్షాకాలమో దీని ఒక పరిస్థితి దారుణంగా అయ్యేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని గౌరవ సింగరేణి CMD బలరాం నాయక్ గారికి, అదే మాదిరిగా మా శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారి యొక్క దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారితో మాట్లాడి, వారు మా లలిత్ కుమార్ గారు సింగరేణి అధికారులతో మాట్లాడి ఇది పూర్తిగా సింగరేణి దీని బాధ్యత తీసుకోవాలి. దీన్ని అంతా తీసి ఎప్పటికి కూడా ఎంత వరద వచ్చినా కూడా అది మునగకుండా నిరంతరం ఈ ప్రాంతం ప్రతి ఒక్క ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులకు సందర్శనాత్మకంగా అన్ని సౌకర్యాలతో ఉండే విధంగా కొత్తగా కట్టే కార్యక్రమం చేయాలని వెంటనే వాళ్ళు దీనికి అంగీకరించి ఈరోజు ఆ కార్యాచరణ తీసుకున్నందుకు గాను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.